హలో అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలారం 4 కొడుతుంటే మెలకువ వచ్చింది రావుకి. పక్కకి తిరిగి చూశాడు. డబుల్ కాట్ అంచుకి పడుకునే ఉంది వసుంధర. కళ్ళ మీద చేయి వేసుకుని ఉన్న కదలికను బట్టి ఆమె ఎప్పుడో లేచిందని అర్థమైంది అతనికి. ఎప్పుడో ఏ మధ్యరాత్రో లేచిందా, లేక రాత్రి నిద్రపోలేదా? చిన్నగా నిట్టూర్చాడు. వసు మృదువుగా పిలిచాడు. చెయ్యి తీయకుండా అలాగే జవాబిచ్చింది. గొంతు భారంగా ఉంది. వాకింగ్కి వెళ్దాం పద, చల్లగాలికి హాయిగా ఉంటుంది అన్నాడు ఆమెకి దగ్గరగా జరిగి. మీరెళ్ళండి ముక్తసరిగా జవాబిచ్చింది. ఎంతకాలం ఇలా? నీలో నువ్వే బాధపడుతున్నావు. ఎవరి కోసం ఈ బాధ? ఏం జరిగిందని లాలనగా అడిగాడు. కన్న కొడుకే గుండెల మీద తన్నినట్లు నీ లెక్కేమిటని వెళ్ళిపోయాక ఇంకా ఏం జరగాలి? వసుంధర గొంతు రుద్ధమైంది. రావు దీర్ఘంగా నిట్టూర్పు విడిచి మంచం దిగి దోమతెర సరిచేసి యువతలకి వచ్చాడు. భార్య మూర్ఖత్వం పట్ల అతనికి కోపంగానూ అసహనంగానూ ఉంది. అయినా సంయమనం పాటిస్తున్నాడు. వారం రోజులైంది కొడుకు కోడలు వేరుపడి. అప్పటినుంచి ఒక్కతి కుమిలిపోతుంది. అంత దుఃఖపడాల్సిన అవసరం రావుకి కనబడలేదు. రెక్కలు వచ్చిన పిల్లలు పెద్దల గూటిలో ఎంతకాలం ఉంటారు? వయసు వస్తున్న కొద్దీ మనిషి స్వేచ్ఛను కోరుకోవడం సహజం. ప్రేమ వాత్సల్యం లాంటివన్నీ బంధాల్లా కనిపించి ఊపిరి అందనట్లు గిజగిజలాడుతాడు. భార్య ఆమె పట్ల నిబద్ధత, పిల్లలు వాళ్ళ బాధ్యతలు జీవితాన్ని ఆక్రమించుకొని అతనిని అతని పరిధిని కుదించేస్తాయి. కాలం మారుతోంది. ఈ మార్పు అతని తల్లిదండ్రులు జీవితాన్ని ఆరంభించినప్పటికీ ఇప్పటికీ విస్తారంగా ఉంటుంది. కానీ 36 ఏళ్ల జీవితం అది కాంక్రీటుగా తనవైన అనుభవాలతో కనిపిస్తుంది. ఆ పునాది మీద తర్వాతి తరం పునాదికి బాట వేయాలి. దానికి కొంత స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛ దొరక్క సంఘర్షణ. రావు కొడుకు కోడలు వేరుపడింది అందుకే. ఇంట్లో పెత్తనమంతా వసుంధరదే. కొడుకు కోడలు ఉత్సవ విగ్రహాలు. ఇక్కడ అలా జరగకుండా ఉండేందుకు వీలులేదు. ఈ సంసారం అంతా ఆమె పొందిగ్గా పొదుపుగా అమర్చుకున్నది. ఇంటిని కట్టుకోవడంలోనూ కొడుకుని తీర్చిదిద్దడంలోనూ అన్నింటిలోనూ ఆమె అభిరుచి ప్రతిబింబిస్తుంది. కొడుక్కి పెళ్ళి అయ్యాక తప్పదు కాబట్టి చేసింది. కానీ కోడల్ని ఆంతరంగికంగా ఎప్పుడూ స్పృశించలేదు. కొడుక్కి సంబంధించిన వ్యక్తిగా భావించింది. తన కుటుంబంలో భాగం అని కాదు. అది ఒక సాంప్రదాయక దూరం, వైరం. వెనుకటి రోజుల్లో అత్తాకోడలు బహాటంగా అనుకునేవారు. ఇంటి 4 గోడల హద్దుల్లో బలబలాలు తీర్చుకునేవారు. ఇప్పుడు గొడవలేవీ లేకుండా డిప్లొమాటిక్గా వేరుపడుతున్నారు. రావు దృష్టిలో ఆ పని పెళ్ళైన వెంటనే జరగాల్సింది. జాగింగ్ షూ వేసుకుంటూ వసుంధరకి చెప్పాడు. వసు, నేను వెళ్తున్నాను, తలుపు వేసుకో అని. ఆమె లేచి రావడం కోసం ఎదురు చూడకుండా తలుపు దగ్గరకేసి గేటు తీసుకుని బయటికి నడిచాడు. సరిగ్గా అదే సమయానికి ఎదుటి కాంపౌండ్లోంచి వకుల చిన్నగా నవ్వి పలకరించింది. ఈరోజు రాలేదా వసుంధర? అడిగింది. చెప్తే అర్థం చేసుకోదు. కొంచెం విసుగు ధ్వనించింది రావు గొంతులో. మనిషి తటస్థంగా ఉండటం నేర్చుకోవాలి. ఎందులోనూ అతిగా ఇన్వాల్వ్ కాకూడదు. వకులని చూస్తే గొప్ప ఆరాధన రావుకి. 30 ఏళ్ల క్రితం తమ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కలిసి కోఆపరేటివ్ సొసైటీ ఏర్పరచుకొని ఈ కాలనీలో స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాడు. ఆమె కూడా అలాగే యూడీసీ. 2 కొడుకులు. భర్త ఇంకా ఏదో డిపార్ట్మెంట్లో ఎల్డీసీగా పనిచేస్తున్నాడు. భార్య ఉద్యోగం తనకన్నా పెద్దదని అతనికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆ పైన జీతాల సర్దుబాటు దగ్గర భార్యాభర్తలిద్దరికీ నిత్యం కొట్లాటే. అయినా ఆమెలో పోరాట పటిమ తగ్గలేదు. అదే రావుకి ఆశ్చర్యం కలిగించే విషయం. పీఏఓ ఎగ్జామ్ రాసి గెజిటెడ్ ర్యాంక్కి చేరుకుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. విడాకులు తీసుకున్నారు. ఆ రోజుల్లో అందరికీ ఆమె చర్చనీయాంశమైంది. అందరూ ఆమెని ముందు వెనుక విమర్శించేవారు. అయినా కృంగిపోలేదు. కొడుకులిద్దరినీ చాలా బాగా చదివించింది. ఒకడు డాక్టర్, స్టేట్స్లో ఉన్నాడు. రెండోవాడు రూర్కెలాలో ఇంజనీరు. పిల్లలిద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాక అయినా కూడా ఆమె ఏమీ పోగొట్టుకున్నట్లు కనిపించలేదు. కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో చేరింది. ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. మధ్యలో ఎవరో ఒకరు కలుస్తున్నారు, పలకరించుకోవడం, మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు విడిపోవడం. ఎవరూ ఎవరి కోసం ఆగడం లేదు. రావు వేగం పెంచాడు. వకుల వెనుకబడింది.
చేయి ఆపి ముందుకు సాగిపోయాడు. 2 రౌండ్లు కాలనీలో జాగింగ్ చేసేసరికి చెమటలు పట్టేశాయి. తెల్లగా తెల్లవారింది. ఇంటి ముఖం పట్టబోతూ ఆగాడు. వసుంధర ఈ పూటైనా టిఫిన్ చేస్తుందని నమ్మకం లేదు. అందుకే 2 ప్లేట్లు ఇడ్లీ కట్టించుకుని వచ్చాడు. అతని ఆలోచన నిజమే. వసుంధర తలుపేసుకోలేదు. పాల ప్యాకెట్లు, న్యూస్ పేపర్లు, రోజు దేవుని పూజకు కొనే పువ్వులు అన్నీ వాకిట్లో దర్శనమిచ్చాయి. వీటన్నింటినీ ఏరుకుని తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. టీపాయ్ మీద వాటిని పెట్టి బెడ్రూంలోకి వెళ్ళేసరికి అతను వెళ్ళినప్పుడు ఎలా ఉందో వసుంధర ఇప్పుడు అలాగే ఉంది. లే, బ్రష్ చేసుకో అన్నాడు. అతని గొంతులో కొంచెం కాఠిన్యం ధరించినట్టుంది. చివ్వుమని కళ్ళ మీద అడ్డు తీసి చూసింది. ఎర్రగా మంకెన పువ్వుల్లా ఉన్న ఆ కళ్ళను చూసేసరికి అతని కాఠిన్యం కరిగిపోయింది. చూడు, ఏదో జరిగిందని బాధపడిపోతున్నావు నువ్వు. కానీ ఈరోజు నీ కొడుకు చేసిన పని 30 ఏళ్ల క్రితం మనము చేశాం. మరో తరం వెనుక మా నాన్న, అంతకుముందు మా తాత చేశారు. లేకపోతే ఈసరికి మనం మా ముత్తాతల ఊరు అడ్డతెగల్లోనో, ఇంకా మాట్లాడితే వాళ్ళ ముత్తాతలు ఏ అడవుల్లో నుంచి నాగరిక ప్రపంచంలోకే అడుగు పెట్టకపోతే ఆ అడవుల్లోనే ఉండాల్సిన వాళ్ళం అన్నాడు నచ్చ చెప్తున్నట్లు. నిజమే, మనం మన అవసరాల కొద్దీ ఉన్న ఊరు వదులుకొని వచ్చాం. వీళ్ళకి ఏమి అవసరం ముంచుకొచ్చిందని ఉన్న ఊర్లోనే వేరుపడ్డారు? రోషంగా అడిగింది వసుంధర. నేను ఉద్యోగం కోసమని మా స్వగ్రామం వదిలేసి వచ్చినప్పుడు మా నాన్న కూడా ఇలాగే అన్నాడు. ఉన్న పొలం చేసుకోక ఊరు వదిలి వెళ్ళటం ఏమిటని. మన పెళ్ళికి ముందే మీరు వచ్చేశారు, అంతేగాని నేను వచ్చి వేరు చేయలేదు. అయితే ఏమంటావు? కోడలే వాడి బుర్ర చెడగొట్టింది. లేకపోతే సొంత ఇల్లు వాకిలి అన్నీ వదులుకొని తల్లిదండ్రుల్ని కాదనుకొని వెళ్ళడమేమిటి? మీరు వెళ్ళి 4 కేకలేసి వాళ్ళని వెనక్కి రమ్మనండి. మనవళ్ళు దగ్గర లేకపోతే నాకేమీ బాగాలేదు. నేను ఆ పని చెయ్యను ఖచ్చితంగా అన్నాడు రావు. ఒంటి కాపురంలోని కష్టసుఖాలను వాళ్ళని అనుభవించని. అంటే నేనిక్కడ ఆరళ్ళు పెట్టాననా? వాళ్ళ స్వేచ్ఛకి మనం అడ్డుగా ఉన్నామేమో. మన కోణం నుంచి కాకుండా వాళ్ళ వైపు నుంచి ఆలోచించు. అన్నీ అమర్చి పెడుతుంటే తిని కూర్చోవడం మెదడు గల ఏ మనిషికైనా సమస్యే. వాళ్ళకి ఒక వ్యాపకం కావద్దు? చాలాసేపటి దాకా వసుంధర మాట్లాడలేదు. ఎవరి జీవితాలు వాళ్ళవి, వాళ్ళనే తీర్చిదిద్దుకొని ఆ మాటలతో ఆమె ఆలోచనలో పడింది. కొడుకు వైపు నుంచి తెరుచుకున్న కోణంలోంచి వెలుతురు క్రమంగా తన మనసులోకి చొరబడుతున్నట్లు కనిపించింది. మా నాన్నని చూడాలనిపిస్తుంది, వెళ్ళి వస్తాను అంది. ఎంతసేపటికో మౌనాన్ని వీడి రావు అంగీకార సూచనగా తలూపాడు. వారం రోజులుగా రద్దయిన దినచర్య పునఃప్రారంభమైంది. వసుంధర తండ్రి ఓల్డేజ్ హోంలో ఉంటాడు. తల్లిపోయి చాలా కాలమైంది. 3 కొడుకులు ఉన్నా ఏ ఒక్కరి దగ్గర ఇమడలేకపోయాడు ఆయన. వాళ్ళే ఆయన్ని ఉంచుకోలేకపోయారని వసుంధరకి కోపం. తమ దగ్గరికి వచ్చి ఉండమంది. ఆయన ఒప్పుకోలేదు. వసుంధర వెళ్ళేసరికి ఆమె తండ్రి ఏదో పుస్తకం చదువుకుంటూ కాటేజీలో కూర్చున్నాడు. రామ్మ వాత్సల్యంగా కూతుర్ని ఆహ్వానించాడు. అల్లుడు రాలేదా? పిల్లలు బాగున్నారా అని కుశల ప్రశ్నలు వేశాడు. అంతా కులాసాయే. మీరు? ఆయనకు దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చుంది. 5 ఏళ్ళో 25 ఏళ్ళో దర్జాగా బ్రతుకుతాను నవ్వాడాయన. చాలా సరదా మనిషి. అనవసర బాధబందీలని, దుఃఖాన్ని తన దరిదాపుల్లోకి రానివ్వడు. ఆయన వచ్చాక ఆశ్రమం జీవాన్ని నింపుకుంది. వృద్ధాప్యం శాపం కాదని, సరైన వ్యాపకం లేకనే అది శాపం అవుతుందని తను నమ్మి అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆశ్రమంలో గార్డెన్, లైబ్రరీ మొదలైన వాటిని పెట్టించాడు. అవే కాక క్యారమ్స్, చదరంగం, షటిల్ ఇలాంటి ఆటలను కూడా. ఆడవాళ్ళకి కుట్లు, అల్లికల్లో సాధారణంగా ఆసక్తి ఉంటుంది. ఆశ్రమం ఆదాయానికి పక్క వనరుగా హ్యాండీక్రాఫ్ట్ స్టోర్ వెలిసింది. అవసరమైతే డబ్బు కూడా ఖర్చు పెడతాడు. తను సుఖపడ్డం కన్నా తన తరం సుఖపడ్డం మీద ఆయనకి ఆసక్తి ఉంది. ఆ ప్రశ్నకి జవాబు తెలుసుకుందామని వచ్చాను నాన్న అంది వసుంధర. ఏమిటది? మీకు ఇక్కడ సంతోషంగా ఉందా? సూటిగా అడిగింది. చాలా. అమ్మ లేకపోవడం, అన్నయ్యలు సరిగ్గా చూడలేకపోవడంతో మీకు అలా అనిపిస్తుందేమో. అన్నయ్యలు సరిగ్గా చూడలేదని ఎందుకు అనుకుంటున్నావు? నా అలవాట్లు, అవసరాలు గుర్తుపెట్టుకొని తీర్చేవారు వదినలు. మరి ఎందుకని అక్కడెక్కడా ఉండలేకపోయారు?
వాళ్ళకి అతిథిగా ఎంతకాలం ఉండగలను? నవ్వేశాడు ఆయన. ఆయనకి ఆ జీవితం అంటే భార్య పోయాక కోడళ్ళ దగ్గర గడిపిన జీవితం దాదాపు 8 ఏళ్ళు. తలుచుకుంటే నవ్వే వస్తుంది. అన్నీ వేళకి అమర్చేవారు. ఏమి తక్కువైతే తనెక్కడ బాధపడతాడో అని చాలా జాగ్రత్త పడేవారు. ఆఫీస్కి వెళ్ళి వచ్చినంతకాలం ఇబ్బందిగా అనిపించలేదు. రిటైర్ అయ్యాక మాత్రం ఒక చట్రంలో ఇరుక్కుపోయినట్లు ఉక్కిరి బిక్కిరిగా ఉండేది. అందులోంచి బయటపడేదాకా తోచలేదు. ఆశ్రమానికి వచ్చాక హాయిగా ఉంది. తనదైన జీవితం, తనకి నచ్చిన శైలి. బాబీ వాళ్ళు వేరే వెళ్ళిపోయారు. వసుంధర చెప్పింది. మంచి పని చేశారు. లేకపోతే ఒకళ్ళ జీవితాల్లో మరొకళ్ళు ఇరుక్కుపోయి ఎంతకాలం ఉండగలరు? కృత్రిమ విలువల్ని పాటిస్తూ కలిసి ఉండటంలో వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏమిటంట? ఆ పిల్ల చేత ఒక్క పని కూడా చేయనివ్వలేదు. నేను నా కన్న కూతుర్ని చూసుకున్నంత అపురూపంగా చూసుకున్నాను. వసుంధర గొంతు వణికింది. నిజంగానేనా? లోతుగా చూశాడు ఆమె తండ్రి. అయి ఉండదు వసు. ఆ పిల్లని ఒక అతిథిని చూసినట్లు, బాబీకి సంబంధించిన వ్యక్తిని చూసినట్టు ప్రాముఖ్యం ఇచ్చి చూసి ఉంటావు. ఎక్కడైనా జరిగేది ఇదే. ఆ ఇల్లు నీ సామ్రాజ్యం. అందులో ఆమెకి చోటు ఉండి ఉండదు. వాళ్ళ పిల్లల్ని పెంచడంలో కూడా నీదైన అభిరుచి. ఇంకా ఆ అమ్మాయికి మనోవికాసానికి ఆస్కారం ఎక్కడా? అన్నయ్యల దగ్గర ఇదంతా నేను అనుభవించాను. వసుంధర తలొంచుకుంది. పిల్లల్ని దగ్గరకు తీయడం తప్పుతుందా? వాళ్ళు నా మనవలు, నా కొడుకు రక్తం. వాళ్ళని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాను. కానీ వాళ్ళు ఆ అమ్మాయి కన్నపిల్లలు. ఆమె తర్వాతే నువ్వు. మీరు ఇలాగే అంటున్నారా నాన్న? వసుంధర ఏడ్చేసింది. ఏడ్చాక మనసు కాస్త తేలికపడింది. పుట్టుకతో వచ్చింది వ్యక్తిత్వం. మధ్యలో వచ్చిన భర్త, పిల్లల కోసం ఈ వ్యక్తిత్వాన్ని బయటికి నెట్టేస్తారు మీ ఆడవాళ్ళు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళ జీవితాలు వాళ్ళకి ఏర్పడతాయి. అలా మీలో కొంత శూన్యం ఏర్పడుతుంది. బాధ్యతలు అన్నీ తీరేసరికి కాస్త భర్త కూడా కాస్త ఎడం జరిగి స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం ప్రారంభించేసరికి పూర్తిగా శూన్యమవుతుంది. వసు, కొడుకు కాపురంలోనూ కూతురి కాపురంలోనూ జోక్యం చేసుకున్నంత మాత్రాన ఈ శూన్యం నిండదు. కంపార్ట్మెంటలిజం అలవాటు చేసుకోవాలి. పెళ్ళి, బాధ్యతలు, భర్త, పిల్లలు, నీ వ్యక్తిత్వం, ఇలా దేని ప్రాధాన్యత దానికిస్తే నీలోని నువ్వు కూడా మిగిలి ఉంటావు. ఆ నువ్వు క్రమంగా ఎదుగుతూ వచ్చి శూన్యం ఏర్పడినప్పుడల్లా ఆ మేరకు ఆక్రమిస్తూ వస్తావు. వ్యక్తిత్వం అంటే నీలోని సృజనాత్మకత, క్రియాశీలత, నిర్మాణాత్మకత, నీ హాబీ అన్నీ కలిపి. ఈ పాఠాన్ని ఇంత ఆలస్యంగా చెప్పారేమిటి నాన్న? నాకిప్పుడు చేతనైందల్లా భర్తని, పిల్లల్ని ప్రేమించడమే. బాబీ తిరస్కారాన్ని నేను భరించలేకపోతున్నాను. అది తిరస్కారం అని ఎందుకు అనుకుంటున్నావు? మొక్కలకి నీళ్లు పోసి జాగ్రత్తగా చూసుకుంటాం కానీ చెట్లని కాదు కదా. వాడు పెద్దవాడయ్యాడు. వసు, ప్రేమించడానికి నీకు ఒక ఆలంబన కావాలి. అందుకు ఎవరితోనూ పోటీ పడకు. ప్రేమ కోసం తప్పించుతున్న వాళ్ళని వెతుకు. తండ్రి మాటలు వసుంధర గుండెల్ని సూటిగా తాకాయి. వకుల గుర్తొచ్చింది ఆమెకి. భర్త తిరస్కరించాడు. పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటారు. అయినా పెదాల మీద చిరునవ్వు చెక్కు చెదరదు. కళ్ళల్లోని మెరుపుల్ని కన్నీటి పొర ఎప్పుడూ కప్పదు. ఆమెకు కూడా మరోలాంటి జీవితం కావాలని ఆకాంక్ష ఉంటుందేమో. కానీ సాధ్యపడిన దాన్ని వదిలేసి అందిన దాన్ని మాత్రం ఆమెకి అనువుగా మలుచుకుంటుంది. తనకి కూడా ఏదో ఒక మార్గం ఉండకపోదు ఈ తపన చల్లారడానికి. ఆలోచిస్తూ లేచి నిలబడింది. వెళ్ళొస్తాను నాన్న అంది. జీవితాన్ని అమృతప్రాయం చేసుకున్నా, విషతుల్యం చేసుకున్నా అది మన చేతుల్లోనే ఉంది వసు హెచ్చరించాడు. ఇప్పుడు ఈ బాధ్యత దేనికి? కొంత అయిష్టంగా అన్నాడు రావు. అంత తేలిక వ్యవహారం కాదేమో. పిల్లలు ఏమంటారు అనే సందేహాలు వెల్లబుచ్చాడు. బాధ్యతలన్నీ తీరిపోయి ఏ వ్యాపకం లేక వెలితిగా ఉంది. ఎప్పుడో మర్చిపోయిన చదువుని ఇప్పుడు పునరుద్ధరించాలని లేదు. అలాగని బయటికి వెళ్ళి సోషల్ సర్వీస్ చేయడం కూడా నా వల్ల కాదు. నాకు ప్రేమించడం తప్ప మరేది రాదు. ప్రేమించడానికి ఒక ఆలంబన కావాలి నాన్న అన్నారు. ఇంకో 10 ఏళ్ళో 25 ఏళ్ళో బ్రతుకుతానని. నేను మాత్రం బ్రతకనా? ఒక పాపని పెంచుకుందాం స్థిరంగా అంది వసుంధర. ఆమె మాటల్లో సబబు అనిపించింది రావుకి. ఆ మాటల వెనుక మామగారు సలహా ఉందంటే భార్య కోరికను కాదనటానికి ఏమీ లేదు. తాము ఇంత సంఘర్షించి తీసుకున్న నిర్ణయాన్ని పిల్లలు మన్నించకుండా ఉండరు. ఇంట్లో మరో కొత్త పిల్ల తప్పటడుగులు.
దోబూచులు మొదలవుతాయంటే తమాషాగా అనిపించింది. ఆ సాయంకాలమే ఆర్ఫనేజ్కి వెళ్ళారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.